నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. రోడ్డెక్కినాయి కొత్త బస్సులు, స్పీడ్ పెంచుతారట ప్రమోషన్లు. కొందరు లీడర్లే చెప్తారు నిజాలు, కడుమోళ్ళు తడుముకుంటారు భుజాలు. సాహోరే సత్తప్ప. రాత్రి బాగుబాలి సినిమా చూసినా జీవితాంతం నీకు కట్టఫ లెక్కనే బానిస బతుకు బతకాలనుకున్నా. మాది నిజామాబాద్ జిల్లా. ఈ హైదరాబాద్కి వెళ్ళి 175 కిలోమీటర్లు ఉంటుంది. బస్ ఎక్కితే ఓ 3-4 గంటల తోవ. రైలు బండి ఎక్కినా 140-150 కిలోమీటర్లకు తక్కువ ఉండదు. అట్లనే ఏనడని ఇంటికి పోదామంటే మస్తు తిప్పలైతుంటది. ఈడ ఆఫీస్ చూసుకొని గాంధీ తాత బస్ స్టాండ్లోకి పోయి నిజామాబాద్ స్టాప్ ఏడుంటుందో దేవులాడే వరకు ఆ బస్సు వెళ్ళిపోతుంది. ఇంకో బస్సు వచ్చేదా కేటింగ్ చేయాలి. కిందనో మీదనో పడి పోతాం. వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ బస్సులో తిప్పలే. కానీ ఇయ్యాలట్ కాంచెల్లి గా తిప్పలు తప్పినట్టే. రైట్, రిబ్బన్ కటింగ్ చేసి బస్ ఎక్కిండు సీఎం సారు. మంచిగా గాలొస్తుందని కిటికీ పక్క పంట కూసున్నాడు. మోటార్ల మంత్రి పచ్చ జెండా ఊపంగానే బస్సు కదిలింది. జర్రంత దూరం పోయినాక దిగిండు. కొత్త వజ్రా బస్సులు, ఎక్స్ప్రెస్లు మొత్తం 303 బస్సులను షాల్ చేసి అటెంక ఆర్టీసీలతో మీటింగ్ పెట్టిండు ప్రగతి భవన్ లా. తెలంగాణ ఆర్టీసీని కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి తీసుకొని రావాలని చెప్తా ఉంది. ఇక్కడికి నేర్చుకొని పోవాలి. అప్పట్లా సారు బస్సుల మంత్రిగా ఉండగా ఎట్లా లాభాలు తెప్పించిండో చెప్పిండు. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్టీసీ నష్టంలో ఉండే ఇట్స్ రియాలిటీ. దాన్ని నేను 14 కోట్ల లాభంలోకి తెచ్చిన ఆ కాలంలో. ఈ బస్సులన్నీ హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ నడుమ నడుస్తాయి. ఎన్కశిరి, కడమ జిల్లాలకు తిప్పుతారట. ఇక ఇట్లా బస్సులు పోయినాయో లేదో అట్లా కరెంటోళ్ళు వచ్చిండ్రు సార్ను కలుస్తందుకు. ఇమీడియట్ గా ఎఫెక్ట్ చేయాల్సింది కంప్లీట్ ప్రమోషన్ ఇవ్వండి. 10,000 ఎంతమందికి ఇస్తారో ఎవరికి వచ్చే ప్రమోషన్ వారికి. కాంట్రాక్ట్ గింట్రాక్ట్ ఏం ఉండొద్దట, అందరినీ రెగ్యులర్ చేస్తామన్నాడు. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తోకాతోండే ఉండొద్దు. సంవత్సరాల తరబడి పనిచేస్తే కూడా అవుట్ సోర్సింగ్ తలకేలేదు. కాంట్రాక్ట్ ఏంది? కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టి రాదా, బేతిని దొరుకుతాడు అంతే కదా. ఇక ఈ ఆనందంలా ఒక్కొక్కరు ఎట్లా పని చేయాలనో కూడా చెప్పిండు. ఒక్కొక్కరికి ఒక కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉంటాను. దయచేసి ఆ అవతారం ఎత్తాలి. రైట్, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, టక్కన జవాబు చెప్పాలా మరి, సరేనా? సిరిసిల్ల జిల్లా కానుకొని ఎన్ని జిల్లాలు ఉంటాయి? ఏంటి చెప్పాలా జల్దినా? అత్తలేదా? సరే ఇంకోటి, జనగాం జిల్లాకు కుడి చాపుకెళ్ళి ఏ జిల్లా ఉంటుంది? అయ్యో, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నడుమ ఏ జిల్లా ఉంటుంది? ఇది కూడా తెలియదా? నిర్మల్ జిల్లా కొమరం భీం జిల్లాకి టచ్ అయి ఉంటాయా ఉండదా? సరే రాకరికి వచ్చాను, ఇది మాత్రం మీరు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్తోని ఎన్ని తెలంగాణ జిల్లాలు కలుస్తాయి? కష్టంగా అనిపిస్తుంది కదా మీకు జవాబులు చెప్పుడు. మరి అప్పుడంటే 10 జిల్లాలు ఇట్లా టక్ అని చెప్పేద్దరు. మరి ఇప్పుడు 31 జిల్లాలే. జరంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓ పార్కి వార్త చూస్తే కొంత క్లారిటీ రావచ్చు. ఇదే కొత్త జిల్లాల నక్ష మ్యాప్స్ ఆఫ్ ఇండియా సంఘపోళ్ళు విడుదల చేసిర్రు. 31 జిల్లాలు. ఇగో గిడ హైదరాబాద్ ఉంటది. జిల్లాల నడుమ హద్దులు, పెద్ద సడక్లు, చిన్న సడక్లు, రైలు తోవలు, నదులు, గిదులు మొత్తం ఉంటాయి. ఏ రూట్లో పోతే ఏమేం చూసుకుంటా పోవచ్చునో చూపెట్టిర్రు. ఇగో గీ పచ్చ గీతలు ఉన్నాయి కదా, పట్నంలకెళ్ళి అన్ని జిల్లాలకు పోయే తొవ్వ అన్నట్టు. గీ ఆస్మాన్ గీతలేమో నదులు. జిల్లా చుట్టుముట్టులే కాదు, లోపటున్న ముఖ్యమైన ఊర్లు కూడా కనబడతాయి. మ్యాప్ చూసుకుంటే చాలు ఏ రూట్లో పోతే జల్దిన పోతామో తెలుస్తుంది. 6 జిల్లాలు దాటితేనే ఆదిలాబాద్ వాళ్ళు హైదరాబాద్ లో పాదం మోపుతారు. ఇక ఈ స్కూల్ పోరగాన్ల ఒయ్యిలా అట్లాస్లల్లా గిదే మ్యాప్ పెడతారు. సడన్ గా మనకు ఒక లీడర్ కనబడితే సార్ నమస్తే అని నమస్తే కొడతాం. పరిచయం ఉంటే చేతిలో చేస్తాం. ఆయన కూడా నవ్వుకుంటే మనల్ని ఖుషి చేస్తాడు. ఇక అట్లా ఆయన వెళ్ళిపోయినాక ఎవరి లీడర్ అని అంటే, అబ్బో ఆయన గురించి మనకు తెలియందా, మంచిగా కమాయించండు, నోరు తెరిస్తే అవద్దారే, కాంట్రాక్టర్ కనబడితే పర్సెంటేజీలలోలే. ఇగో ఇట్లా లీడర్ల ఒరిజినల్ ముచ్చట్లు చెప్తారు. చాలా వరకు లీడర్లు కూడా అట్లనే ఉంటారు, లోపటో మాట బయటో మాట. కానీ ఈ వార్తలు ఉన్న లీడర్లకే అంకితం. నీ మీద అన్నలు నజరేసిండ్రు, జర పైలేం అని చెప్పంగానే ఎమ్మటే ఇంకో 10 మంది పోలీసులను కావలి పెట్టుకుంటారు లీడర్లు. పోతే పోలీసులే పోవాలా కానీ నాకైతే ఏం కావద్దు అని పానం మీద తీపి. కానీ బీఆర్ ఎంపీ పప్పు యాదవ్ అని ఏమన్నాడో తెలుసునా? అన్నల కోపం లీడర్ల మీదనే కదా, చంపితే లీడర్లనే చంపుర్రి, అంతేగాని డ్యూటీలు చేస్తున్న పోలీసుల పానాలు తీసి వాళ్ళ కుటుంబాలను గోసపెట్టద్దు అని కోరిండు. ఒక లీడర్ అయి ఉండి కావాలంటే మమ్మల్ని చంపుర్రి అని ముంగట్టుకొచ్చిండంటే పప్పన్నకు సలాం కొట్టాల్సిందే. కరెక్టే కదా మరి. వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద తీస్తుంటారు,
కొందరు లీడర్లు అంతేనుల్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఒక్కొక్క నిజం గక్కుతా అంటే మనకే జరంతా చిత్రంగా అనిపిస్తుంది. అయినా మనం ఎన్ని మాట్లాడలే. మన జేసీ దివాకర్ రెడ్డి సారు కుండెత్తేసినట్టు మాట్లాడుతా అంటే అసెంబ్లీ పార్లమెంట్లు ఎంత చక్కగా నడుస్తున్నాయో జేసీ సార్ తప్ప ఇంకెవ్వరు ఇంత గొప్పగా చెప్పలేరు. నక్కలు కుక్కలు పైకి మోరెత్తరుస్తాడు. అందుకనే మేము పోయి ఏం చేస్తాడో చల్లగా మా ఇంట్లో వేసిందేమని చెప్పి పార్లమెంట్ పోయి. ఈయన తమ్ముడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా కింతే చాలా ముక్కుసూటి లీడర్. రాసుకోండి బాగా, నేను మొదలు పెట్టా లంచం తీసుకుంటేది. నేను లంచం తీసుకుంటా. వరంగల్ సహకార బ్యాంక్ పాత చైర్మన్ రాఘవరెడ్డి అన్న కూడా ఇదే బాపతి. నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తాను. నేను సత్యహరిచంద్ర అని చెప్తాను. నేను సత్యహరిచంద్ర తమ్ముడు అని చెప్తాను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకుని ఈ స్థాయికి రారు. దయచేసి నీతిగా సంపాదించామంటే రైతుల లెక్క అడక తినాల ఊళ్ళల్లా. నోట్ల కట్టలు తీసుకుంటానో ఇచ్చుకుంటానో సీక్రెట్ కెమెరాలలో దొరికిన వాళ్ళు కూడా మేము శుద్ధ పూసలం సత్యహరిచంద్రులం అని చెప్పుక తిరుగుతారు. ఇంత బాజాప్తగా నిజాలు చెప్తాందుకు కూడా గుండె ధైర్యం కావాలి. ఇవాళ రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు పగటిలు సర్ది మర్చిపోయినా ఏం కాదు, ఏనో ఒక తాన తినొచ్చు. పర్స్ మర్చిపోతే ఎవరన్నా ఒకరిని పైసలు చేయబదులు అడగచ్చు. కానీ ఇంట్లో ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వస్తే ఫోన్ కాదు దిమాకే ఇంటికాడ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో అర్జెంట్ పని ఉండి చుట్టాలు ఫోన్లు చేస్తారు, ఆపతి ముచ్చట కోసం దోస్తులు ఫోన్ చేస్తారు. సడన్ గా లెక్కలు కట్టాలంటే సెల్ ఫోన్ లో క్యాల్కులేటర్ తెరవాల్సిందేనాయే. ఏదన్నా అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాల్సిందే. చేతిలో ఫోన్ లేకుంటే లోకంలో లేనట్టే అనిపిస్తుంది ఒక్కొక్క పారి. మరి అసొంటి ఫోన్ గురించి గల్ ఏం కండిషన్ పెట్టిరో చూడు. ఉత్తమ ఊరు అనిపించుకుంటేందుకు ఉత్తరప్రదేశ్ లా ఒక సర్పంచి చిత్రమైన తీర్మానం చేసిండు. ఊర్లా ఎవ్వరు తాగొద్దట అమ్మొద్దట. తాగినా అమ్మినా 1,11,000 జుర్మానా కట్టాలి పంచాయతీ బోర్డుకు. ఆవులను దొంగతనం చేస్తే 2 లక్షలు, సంపుతే 2.5 లక్షలు దండగేస్తారట. పైకం కట్టకుంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసైనా వసూలు చేసుకుంటారట. ఊరును ఉద్ధరిస్తేందుకు ఇదంతా ముద్దుగానే ఉన్నది గాని అస్సలు రూలు ఆడోళ్ళకు పెట్టిండ్రు. ఫోన్లు పట్టుకొని బయట తిరగొద్దట, గూట్లే దాచిపెట్టి బదట్లు అడుగు పెట్టాలని కండిషన్ పెట్టిండ్రు. పుసుక్కున ఫోన్లు మాట్లాడుకుంటా కనబడితే 21,000 జుర్మానా కట్టాలని తీర్మానం చేసిండ్రు మొగోళ్ళంతా కలిసి. లవ్వు గివ్వని ఫోన్లు వాడుతున్నారు కాబట్టే ఆడవిల్లల మీద నేరాలు ఘోరాలు జరుగుతున్నట్టు అనిపిస్తుందట ఇళ్లకు. కానీ అందరు అందుకే వాడరు కదా. ఇంట్లున్నప్పటికంటే బయట ఉన్నప్పుడే ఆడోళ్లకు ఫోన్ల అవసరం ఎక్కువ ఉంటది. ఎవడన్నా ఆడోళ్ళని షిడాయిస్తే లాగు దడిచేటట్టు మైలపోలు తీస్తామని తీర్మానం చేయాలి గాని ఫోన్లు వాడొద్దు, ఎవరితోని మాట్లాడొద్దని గివ్వెన్ రూల్స్ అన్నలు. ఇంకా నయం ఆడవిల్లల్నే కనొద్దు అని తీర్మానం చేయలే. జయ హో బాహుబలి 2 నంబర్. బాహుబలి సినిమాకు నేను కట్ట బానిసని. మా సత్యానికి ఏమైంది? ఏమో బాహుబలి సినిమాని కలవరిస్తున్నాడు. నిద్ర పిసబట్టింది దీనికి. సత్తిగా ఒరే సత్తి. రాజమాత తీన్మార్ మాత చెప్పమ్మ ఆజ్ఞ. తెల్లారిందా పొదుమి కింద పాల పాకెట్లు తేవాలనా, కూరగాయలు కొత్తిమీర కట్టలు కళ్యామాకు కట్టలు తేవాలనా? కొత్తిమీర కట్ట కళ్యామాకు ఉప్పు పప్పులు దేనికి కాదు, నువ్వు వీడున్నది ఆర్తలు చెప్పాలి. సత్తఫా అను నేను సాఫిత్రి గామికి తీన్మార్ చూసే ఫ్రేస్కెకులకి కట్టు బానిసనై జీవితాంతం రుణపడి ఉంటానని. ఆర్తల కోసానికి పోతే కుక్కలు ఎంబడివాడి ఫిక్కలు వీకినా, నా బట్టలు జినిగిపోయినా, ఆఖరికి లగ్గం కాకున్నా కూడా ఆర్తలు తెస్తానని సాఫిత్రి గామె మీద ఆన బాంఛన్. కట్టప్ప శత్రువుని చంపేస్తాడు, రాజ్యాన్ని కాపాడతాడు, అంత గొప్పోడు. కష్టపడి రాజ్యాన్ని కాపాడిన రాగి గిన్నెలో గట్క తినటోడే కదనమ్మా. కానీ ఈ సత్తప్ప తీన్మార్ కుర్చీలు ఎప్పుడైనా కూర్చోవచ్చు, కావాలంటే తెచ్చుకోకూడదా? క్షమించండి తీన్మార్ మాత, నీ పాదముద్ర నా గుండు మీద గుద్దుకుట్టగాని ఆ కుర్చీ మీద కూర్చొని నా గుండు ఫలగొట్టుకోలేను. కాలం ప్రతి బానిసకి ధీరుడుగా మారే అవకాశం ఇస్తుంది, కానీ నేను నిన్ను బానిసగా చూడలేను. ఈ సత్తప్ప ఎప్పటికీ సంఖ్యలు లేని కట్ట బానిసనే. అట్లనకు సత్తప్ప, ఈ తీన్మార్ జనాల ఆవేశాలకి అర్థానివిరా. బానిసవి కాదు, చైతన్యం పంచే చైతన్యమూర్తివి. చైతన్యమూర్తి అంటదేంటిది? ఆహా, మూర్తన్న సినిమాలు చూసి సాఫిత్రి గామికి దిమాగ్ ఖరాబ్ అయినట్టున్నది. బానిసను బానిస లెక్కనే చూడు తల్లి. సత్తప్ప, నీకు బాహుబలి సినిమా చూసి మతిపోయిందిరా. ఏమైంది నీకు? రాత్రి బాహుబలి సినిమా చూసిన జీవితాంతం నీకు కట్టఫ లెక్కనే బానిస బతుకు బతకాలనుకున్నా.
కట్టప్ప నమ్మినోళ్ళని ఎన్నుపోటు పొడుస్తారా? నువ్వు కట్టప్పవేంది? బల్లాల దేవుడు బాహుబలివో అనుకోవాలి గాని. బాహుబలి, బల్లల దేవుడు, శివగామి అందరు చచ్చిపోతారు. కట్టప్పనే బతుకుంటారు 2 సినిమాలల్లా. బానిస కదా, అందుకే బతుకుంటాడు. బానిస లెక్క ఎల్లకాలం బతుకుడేందిరా? ఎవ్వరికి గులాంగిరి చేయకుండా ఒక్కనాడు బతికిన అదే చాలు. రాజ్యాల కోసం కొట్లాడితే చచ్చిపోతారు. అదే కట్టు బానిసై వాళ్ళ కొడుకులను నెత్తి మీద ఎక్కించుకుంటే ఎల్లకాలం బతుకుంటాం సావిత్రిగామి. అవునా? అయితే నేను శివగామిని కాదురా, చిన్న రాజ్యానికి రాణినై పెద్ద రాజ్యానికి రాణినే ఎదిరించిన దేవసేనరా నేను. దేవసేనివా? చినిగిపోయిన చీర కట్టుకొని కట్టప్పకు చెప్తుంటారు కదా. ఫుల్లలు ఏరుకోవటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప అంటది కదా. అదే శివగామి అయితే నా మాటనే నాశనం అంటాను ఆజ్ఞలేస్తుంది. రాజ్యానికి రాజులను కూడా తయారు చేస్తుంది. అదే శివగామి కొడుకుని చంపేపిస్తుందిరా కుట్రలు కుతంత్రాలతోని. అసొంటి శివగామి నేను కాదు. శివగామి ఎట్లాంటది? కట్టప్ప నా కొడుకును నువ్వు చంపుతావా, నేనే చంపాలనా అంటే అప్పుడు కట్టప్పనేమో వద్దు తల్లి, ఆ పాపం నీ చేతులకు అంటనివ్వను. కానీ దేవసేన ఏం చేసిందో చూసినావు కదా. ఆడోళ్ళ మీద చెయ్యేస్తే ఆయన ఏళ్ళని నరికేస్తుందిరా బుగులు పడకుండా. అదిరా ఆడోళ్ళ గొప్పతనం. అక్క నువ్వు దేవసేన అంటున్నావు కదా, అప్పుడు మీ ఆయన బాగుబలి అవుతాడు, నేను సత్యప్పను వేసేయవలసి వస్తుంది. అక్కో జాగ్రత్త, అలా ఆ పేరు పెట్టుకోకు. చల్ నువ్వు అన్నంత మాత్రాన నువ్వు సత్తప్పేంది, నేను దేవసేన ఏంది? మా ఆయన బాహుబలి కాదు, మా అత్త శివగామి అంతకన్నా కాదు. బాబు సార్ పిట్టే మళ్ళీ ఉత్తగా ఎందుకు అన్నావు అమ్మ దేవసేన అంట అని? సత్యప్పను సంపద అనేటాకలనేమో పేరు మార్చుకుంటున్నావు, ఉత్తుగా అంటున్నావు, బుగులు పడుతున్నావు. ఏ ఊకో అన్ని నీ కథలు. ఈ తీన్మార్ రాజ్యంలో బానిసలు ఎవరు ఉండరు, అందరు పని చేసుకొని బతకాలి అంతే. కానీ నాకైతే సినిమా మొత్తంలో దేవసేన క్యారెక్టరే నచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఆత్మగౌరవం ఆమెకే ఉంటది, అందుకే నాకు అవి ఇష్టం. కానీ నేను మాత్రం సత్తప్పనే. నడిచిపోతా తల్లి, యాది మరిసిన నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. సౌరం మంచిగా పెట్టుకో, మర్చిపోగలవు. కొందరు ఉంటారులా తెలవని పెళ్లి కాడుకొని బువ్వ తినేస్తారు. ఇంకొందరు ఉంటారు పిలవని పేరంటం కాడ పెత్తనం చేయబోతారు. ఇంకా కొందరు ఉంటారు ఎగిరేది ఎవరో తెలియకుండా ఉరికిపోయి తీన్మార్ స్టెప్పులు వేస్తారు. గీసారి కూడా గంతే ఉన్నట్టుండు. సినిమాలో పోలీసు హీరో మంచిగా డాన్స్ చేస్తుంది అనుకుంటుండ్రా? కాదు, ఒరిజినల్ గా 4వ సింహమే. అమ్మో సుతార్ అంగ నడుము దిస్తున్నాడు, లోట్ల కట్టలు చల్లుతున్నాడు. పోలీస్ సార్ డాన్స్ చూసి ఫర్బదేవ్ అన్న కూడా ఫర్షానా ఎతాటే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మీటింగ్ కాడ డ్యూటీ పడ్డది సార్కి. అడ బోరింగ్ కొడుతుందంట అని పక్క ఫోన్ డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంటే ఆడికి ఉరికొచ్చిండు. ఒట్టిగా పోతే హుషారు రాదంట అని ఎరేటి స్టెప్పులు వేయలేమంట అని ఇంతంత మంది వేసి ఎరేటిగా సిందులు వేసిండు. పోలీస్ సార్ డాన్స్ డ్యూటీ చూసి పెద్ద సార్ల కండ్లు మన్నట్టున్నాయి. ఇంకింత ఫ్రాడ్ కేసు చేయమంట అని ఇంటికి తోలిండ్రు. కానీ అన్నదేం తప్పు, లోపట మందు దేవుడు ఉంటే. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.